సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధి సూచికలైన ప్రగతి ప్రణాళికలను ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దశల వారీగా విస్తరించుకుంటూ వస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. దానిలో భాగంగానే వస్తున్న నిధులన్నింటినీ వడిసిపట్టి డిసెంబర్ నెలాఖరు నాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు 13వ డివిజన్ మాదేపల్లి రోడ్లోని గాయత్రి నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 19 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రహదారి నిర్మాణ పనులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం నిర్మాణ దశలో ఉన్న రహదారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు, కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణ పనులకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. దానిలో భాగంగానే డిసెంబర్ నెలాఖరు నాటికి 21 కోట్ల రూపాయల ఇడా నిధులు, 11 కోట్ల రూపాయల ఎన్కాప్ నిధులు, 15వ ఆర్థిక సంఘం నుండి 9వ ఇన్స్టాల్మెంట్ నిధులు, 4 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి బృహత్ ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు పెద్దపీట వేస్తూ ఆ పనులన్నింటినీ ముందుకు తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్న ఎమ్మెల్యే చంటి, డిసెంబర్ నెలాఖరు నాటికి 90% పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రాథమిక అవసరాలను తీర్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. అలాగే సూపర్ ఎల్నినో ప్రభావంతో గోదావరి జలాలు సైతం అడుగంటిన నేపథ్యంలో నగరవాసులు త్రాగునీటిని వృధా చేయవద్దని ఎమ్మెల్యే చంటి సూచించారు. ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో శరవేగంగా పయనిస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల యేసుమణి, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, బీజేపీ నాయకులు శేషు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్డు కావాలి, ఈ డ్రైన్ కావాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో, అదేవిధంగా గౌరవ మేయర్ గారు అవ్వచ్చు, గౌరవ కార్పొరేటర్లు అవ్వచ్చు, కార్పొరేషన్ ద్వారా మాకు ఈ అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏదైతే పెట్టారో, ఇందులో ఫస్ట్ ప్రయారిటీలో 90% పనులు మరి కూటమి నాయకులు అందరూ కూడా, రెడ్డప్పలనాయుడు గారు కూడా వాళ్ళ ఇన్ఛార్జీల ద్వారా వచ్చిన అన్ని అప్లికేషన్లు కూడా పరిగణలోకి తీసుకుని అన్నీ కూడా ఎస్టిమేట్లను కూడా వేసి రేపు డిసెంబర్ నాటికి ఏదైతే ఉడా ద్వారా వచ్చే 21 కోట్లు అవ్వచ్చు, అదేవిధంగా ఎన్క్యాప్ ద్వారా వచ్చే 11 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అదే 9వ ఇన్స్టాల్మెంట్గా ఏదైతే 15th ఫైనాన్స్ 4 కోట్ల రూపాయలు అవ్వచ్చు, అన్నీ కలిపి డిసెంబర్ నాటికి 90% పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుద్దని చెప్పి ఏలూరు ప్రజానీకానికి అందరికీ కూడా చెప్తున్నాం. ఏదైతే మేము కూడా గోతుల్లో తిరుగుతున్నామో కొన్ని సత్యనారాయణ థియేటర్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా గుమ్మడి గ్రాండ్ రోడ్డు అవ్వచ్చు, అదేవిధంగా వైమత్యాల దగ్గర రోడ్డు అవ్వచ్చు, బిర్లా భవన్ దగ్గర రోడ్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రాంట్లు రిలీజ్ అయిన ఉన్నాయి. కొన్ని
టెండర్ల దశలో ఉన్నాయి, కొన్ని వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సిన దశలో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ నెలాఖరులోపు ఈ రోడ్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడా కూడా మెయిన్ రోడ్లు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామో ఈ 90% పనులు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఏదైతే డైరెక్ట్గా వచ్చి మాకు ఇబ్బంది ఉంది, ఈ డ్రైన్ ఇబ్బంది ఉంది, అదేవిధంగా మరి అందరికీ కూడా ఒక ముఖ్య సూచన చెప్తున్నా, ప్రజలందరూ కూడా ఏదైతే ఎలినోవా ప్రభావం వల్ల మరి ఏదైతే గోదావరి జలాలు తక్కువగా వస్తున్నాయో దానివల్ల మంచినీటికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. అందరూ కూడా మంచినీటిని వృధా పోకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వాడుకుంటున్నారో మనం డబ్బుని ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటామో మంచినీటిని కూడా కొద్దిగా వర్షాలు పడేంత వరకు అంత జాగ్రత్తగా ఖర్చు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మంచినీటిని వృధా చేయకోకుండా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని అందరం కూడా కూటమి తరపున ఏలూరు ప్రజానీకానికి అందరికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. వేసినటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా 25, 30, 40 సంవత్సరాలు పాడవకుండా ఉండాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజున గౌరవ రెడ్డప్పలనాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు వారు, ఈ గౌరవ చోడే వెంకటరత్నం గారు, అట్లాగే ఇడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ డిప్యూటీ మేయర్ కరి శ్రీనివాసరావు గారు, మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వర్కులు చాలా చక్కగా జరుగుతున్నాయి. మన కాంట్రాక్టర్ గారు అయినటువంటి మురళి గారు, నీరస మురళి గారు, వీళ్ళు కూడా చక్కగానే ఈ రోడ్లు వర్క్లు ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి అట్లాగే ఏలూరు నగర పాలక సంస్థకి సంబంధించినటువంటి 15th ఫైనాన్స్ గ్రాంట్లు కానివ్వండి, అట్లాగే వచ్చేటువంటి అనేక రకమైన గ్రాంట్లతో కాకుండా ఎన్క్యాప్ వర్క్లు కానివ్వండి, ఇడా చైర్మన్ గారు అయినటువంటి పెద్దిబోయిన ప్రసాద్ గారు, మరి అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు మరి పాతది 5 కోట్ల రూపాయలు కాకుండా 16 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. మరి అట్లాగే ఎన్క్యాప్ వర్క్లు ఇవి ఒక 11-11.5 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాము. ఎస్టిమేట్లు తయారు చేసి ఏడీపీ రెడీ చేసి గవర్నమెంట్ శాంక్షన్ తీసుకొచ్చి అవి కూడా ఏలూరు నగరంలో ప్రధానంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అన్ని రోడ్లు, అన్ని డ్రైన్లు వేయడానికి గౌరవ శాసనసభ్యుల వారు మరి అవన్నీ కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా నెల 15 రోజుల్లో ఎన్క్యాప్కి సంబంధించినటువంటి అట్లాగే ఇడా ఫండ్స్ ఇవన్నీ వర్క్లు కూడా మరి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఏలూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ అవసరాలు తీర్చే దిశగా మరి గౌరవ శాసనసభ్యులు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. అట్లాగే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ విషయం కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అట్లాగే అన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకే కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ప్రతినిత్యము ప్రతిరోజు కూడా గౌరవ శాసనసభ్యులు వారు మానిటరింగ్ చేసుకుంటూ మరి అధికారులకు గౌరవ కమిషనర్ గారు కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తూ నగరపాలక సంస్థ తరపున ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అందజేయాలని చెప్పేసి ఆదేశాల మేరకు అన్నీ కూడా సక్రమంగానే ఏలూరు నగరంలో జరుగుతున్నాయని చెప్తూ వర్క్లన్నీ కూడా చక్కగా నాణ్యతతోనే జరుగుతున్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చక్కగా మానిటరింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కూటమి పార్టీలు కూడా కూటమి నాయకత్వాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు నడుస్తున్నాం. మరి ఈ రోజున ఎందుకంటే గాయత్రి నగర్లో ఈ రోడ్డు వేయటం, మరి ఇక్కడ అందరూ ఇక్కడంతా ఈ రోడ్డు దాదాపు ఒక 20 సంవత్సరాలు చూసుకునే పని ఉండదు. క్వాలిటీలో కూడా ఎక్కడ లోపం లేకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది అన్ని చోట్ల కూడా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉన్నాడో ఒక విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క చొరవతో కేంద్రాన్ని కూడా వినియోగించుకొని, ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా వినియోగించుకొని రాష్ట్ర అభివృద్ధిని పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ 2 సంవత్సరాలను చూసాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని ప్రజల యొక్క మన్నలు పొంది రేపు స్థానిక సంస్థల్లో 100% ఉన్నటువంటి సీట్లన్నీ కూడా గెలుచుకునే దిశగా ఎమ్మెల్యే గారి యొక్క సారథ్యంలో ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో సాగుద్దని దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా వచ్చి రోడ్డు వేయించడం కానీ లేకపోతే డ్రైన్ కట్టించడం కానీ ప్రజల యొక్క అవసరాలు తెలుసుకుంటాం కానీ గత 5 సంవత్సరాలు కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితిని చూశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు ఆనందంతో. ఎందుకంటే వారి యొక్క స్పందన తెలుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా వారి యొక్క స్పందన అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీనికి మరి శాసనసభ్యుల వారికి అదేవిధంగా నగరపాలక సంస్థకి కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.
ఏలూరు నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని ఏలూరు మేయర్ షేక్ నుజాన్ జిల్లా కలెక్టర్ వేటి సెల్విని కోరారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఏలూరు నగరానికి గోదావరి కాలువల నుంచి నీటిని పంపింగ్ చేసి 3,000 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల దెందులూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంక్లో నిల్వ చేసి అక్కడి నుంచి ఫిల్టరేషన్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసి నగరంలో ఓవర్ హెడ్ ట్యాంకులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి గోదావరి కాలువలకు నీటిని విడుదల ప్రారంభమైనప్పటికీ కాలువల్లో పూడిక తొలగింపు పనులు పూర్తి కాకపోవడంతో జూన్ 10 వరకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు నీరు చేరలేదన్నారు. అనంతరం నీటి విడుదల జరిగిన కాలువలో నీటి మట్టం 1.5 నుంచి 2 అడుగుల మధ్య మాత్రమే ఉండడంతో మోటార్లను పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయామని చెప్పారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ పూర్తి స్థాయి నిల్వ 16 మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం 8 మీటర్లకు మాత్రమే చేరిందని, కేవలం 270 మిలియన్ లీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉందని వివరించారు. ప్రస్తుతం రోజుకు 40 మిలియన్ల లీటర్ల చొప్పున నీటి వినియోగం జరుగుతుండడంతో ఉన్న నిల్వలు మరో 7 రోజులకు మాత్రమే సరిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి కాలువ నుంచి వస్తున్న నీరు మార్గ మధ్యలోని స్లూయిజుల ద్వారా మళ్లించబడుతున్నందున సమ్మర్ స్టోరేజీ ట్యాంకుకు తగినంత నీరు చేరడం లేదని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎగువ నుంచి నీటి విడుదల కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణమే నీటిని మళ్లించకుండా నియంత్రించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. మేయర్ విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిబంధనల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, కల్వగొల్లు సాంబా, బత్తిన విజయకుమార్, మహమ్మద్ ఇలియాస్ పాషా, దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాదన్న బండి సెట్ చేస్తామన్నా. ఏలూరు నగర ప్రజలకు మంచినీరు అందించే విషయంలో మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మరి మా పాలకవర్గం కానివ్వండి, అధికారులు కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏలూరు నగరానికి కృష్ణా కాలువ నుంచి వాటర్ రాకపోవడం, అలాగే గోదావరి జలాల నుంచి మరి వాటర్ లెవెల్స్ కూడా అడుగున్నర మాత్రమే రావడం వల్ల మరి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. మరి దానిలో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మినిస్టర్ గారికి కూడా మరి మేమందరం కూడా గౌరవ కలెక్టర్ గారికి కూడా గత సంవత్సరం తెలియజేయడం ద్వారా మరి అప్పుడు ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే ఆ నీటిని వదలటం జరిగింది. మరి అప్పుడు మరి అన్నీ కూడా స్టోరేజ్ నింపుకోవడం జరిగింది. కానీ మరి స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే లీకేజ్ అయిందో మరి అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పూర్తి చేసుకొని మరి ఈ యొక్క గోదావరి జలాలు నింపేందుకు మరి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అడుగున్నర లెవెలే రావడం వల్ల మరి చిన్న చిన్న మోటార్స్ కూడా పెట్టి అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేసి మరి ఈ యొక్క ట్యాంక్ని నింపేందుకు కృషి చేస్తున్నప్పటికీ కూడా మరి నీటి లెవెల్లు చాలా తక్కువగా ఉన్నాయి. అదే అధికారులు కూడా ఎక్కడైతే నీటిని వదులుతున్నారో మరి మధ్య మధ్యలో కూడా మరి రైతులు అక్రమంగా అవన్నీ కూడా మరి గండిగొట్టి ఆ నీటిని తరలించుకునేటటువంటి పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి ఈ రోజున తీసుకురావడం జరిగింది. మేడం గారు కూడా మరి సానుకూలంగా స్పందించి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆవిడ కూడా మరి స్పందించడం జరిగింది. మరి ఇక్కడ వారం రోజుల పాటుకే మరి వాటర్ వస్తాయి కాబట్టి ప్రజలందరూ కూడా మరి చాలా జాగ్రత్త తీసుకొని అందరూ కూడా మరి నీటిని వృధా చేయకుండా వాడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఇరిగేషన్ అధికారులకు కూడా మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. 2 మీటర్లు లెవెల్ వరకు కూడా మెయింటైన్ చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి 2 అడుగులు వరకు కూడా లెవెల్స్ మరి కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నమస్కారం. మరి రెగ్యులర్గా గోదావరి జలాలు జూన్ మొదటి వారం నుంచే 20 క్యూసెక్స్ ఖచ్చితంగా కేవలం తాగునీరుకే విడుదల చేయవలసిన అవసరం ఉంది. ప్రభావం వల్ల ఈ రోజున
ఇప్పటికీ కూడా మరి గోదావరి జలాలు విడుదల చేయకుండా ఉండడం జరిగింది. ఆ విషయం మీద మరి భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మరి నీటి ఎద్దడి ఏలూరు నగర ప్రజలకు వస్తుందని ముందు జాగ్రత్తగా మరి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. తక్షణమే మరి మేయర్ గారితో మేము కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా తక్షణం చర్యలు తీసుకుంటాము. వర్షాభావ ప్రభావం వల్ల జరిగిన తప్పితే మరి ఇంకో తప్పిదం లేదు. ఇక్కడ ఖచ్చితంగా గోదావరి జలాలు విడుదల చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే నీటి ఎద్దడి ఉన్న కారణంగా ప్రతి ఒక్కరు కూడా నీటిని ఆదా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే రోజుకి 1 పూట నీటిని మాత్రం సరఫరా చేయవలసిన అవసరం కూడా రావచ్చు. మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా నీటిని వృధా చేయకుండా చక్కగా వాడుకున్నట్టయితే రాబోయే 10 రోజుల్లో నీటి ఎద్దడి తగ్గుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఎస్సీ సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, పూర్వ వైభవాన్ని తప్పక తీసుకువస్తామని ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ స్పష్టం చేశారు. స్థానిక గిరిజన్ భవన్లో మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలల సంక్షేమానికి అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఉమ్మడి జిల్లాలో 2 పర్యటనలు చేస్తామని, సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామని, కలిసికట్టుగా పనిచేసి ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని, తమకు మంచి రోజులు తప్పక వస్తాయని అన్నారు. దళిత హక్కులు కార్పొరేషన్ ద్వారా పేదలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి, శిక్షణ పూర్తి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే రాష్ట్రం అంతా పర్యటించి తన పరిధిలో ఉన్న సమస్యలను తక్షణ పరిష్కారం చేస్తానని అన్నారు. తన పరిధిలో లేనివి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యల నివేదికలు అందించి 100% సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. మాల యువతీ యువకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి మొదట ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. సమాజంలో మాలలు ఆర్థికంగా బలోపేతం అవడానికి సీనియర్ నాయకుల నుండి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాల సామాజిక వర్గాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అయితే కొంతమందికి అవగాహన లేక కొన్ని చోట్ల దళారుల వలన అర్హులకి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉక్కుపాదం మోపి అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎస్సీ సొసైటీ ద్వారా అమలవుతున్న వివిధ సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలు, ఉపాధి అమలు ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, సులువుగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు ఇతర సంక్షేమ పథకాలను మాలలకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని అన్నారు. నిరుపేదలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాలను అధిగమించాలని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరేలా అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, ఏపీ మాల సంక్షేమ సహకార ఆర్థిక సంఘ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కృష్ణా జిల్లా డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ సమీక్ష కోసం ఏలూరు జిల్లా అలాగే భీమవరం జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రివ్యూ కోసం 2 రోజుల పర్యటన నిమిత్తం రావడం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి వివిధ కార్యకలాపాలని, అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా సమీక్ష చేసి వాటిని రానున్న రోజుల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎస్సీ యువత యొక్క లబ్ధి కోసం ఏ విధంగా వాటిని ఉపయోగంలోకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2 రోజుల పాటు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రకరకాల కార్యక్రమాలు చేపడతాం. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దలు, వివిధ సంఘాల నాయకులు వీరందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తూ ఉన్నారు, తర్వాత కమ్యూనిటీలో ఉన్నటువంటి యాస్పిరేషన్స్ ఏమున్నాయి, యువత ఎలాంటి ఆకాంక్షలతోటి ఉన్నారు, తద్వారా వారి ఆకాంక్షల మేరకు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎలాంటి చర్యలు చేపట్టాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఏదైతే వారి నుంచి అభిప్రాయాలు వస్తాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారికి ఒక నివేదిక రూపంలో వాటిని అందించి రానున్న రోజుల్లో ఎస్సీ యువత యొక్క అభ్యున్నతి కోసం, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోసం, నైపుణ్యాభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దాంట్లో ఒక
కాంక్రీట్ పాలసీ అనేది ఫార్ములేట్ చేయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కాబట్టి మీడియా ద్వారా ప్రజలందరికీ, ముఖ్యంగా ఎస్సీ యువతకు తెలియజేసేది ఏంటంటే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వారు ఏం ఆశిస్తూ ఉన్నారు, గతంలో ఉన్నటువంటి పథకాలకు భిన్నంగా ఈరోజు మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్స్కి అనుగుణంగా, వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, దానికి సంబంధించినటువంటి ఐడియాస్ ఏమన్నా ఉన్నా కూడా, వారికి ఏమైనా అభిప్రాయాలు ఉన్నా కూడా స్వేచ్ఛగా ఎస్సీ కార్పొరేషన్తో పంచుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో ఏలూరు నగరంలో ఈ నెల 22వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఒంటిపూట మాత్రమే మంచినీటి సరఫరా చేయనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లో కేవలం 10 రోజులకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా నగరంలో ఉదయం పూట మాత్రమే మంచినీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత తగ్గుదల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కమిషనర్ పేర్కొన్నారు. నగర ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకుని నీటిని పొదుపుగా వినియోగిస్తూ నగరపాలక సంస్థకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నీటి నిల్వలు మెరుగుపడిన వెంటనే సాధారణ సరఫరాను పునరుద్ధరిస్తామని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. నగర ప్రజలు అవసరమైన మేరకే నీటిని వినియోగించి వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. ఏలూరు కార్పొరేషన్కి మొదటి నుంచి కూడా ఎంత వేసవి కాలంలో అయినా 2 పూట్ల కూడా పట్టణ ప్రజలకి తాగునీరు అందించేటువంటి అవకాశాలు కలిగినటువంటి నగరపాలక సంస్థ ఇది. ఆ విధంగా ఇప్పటివరకు కూడా ఎంత వేసవి కాలంలో అయినా కానీ 2 పూట్ల ప్రజలకి తాగునీరు అందిస్తూ ఎలాంటి బ్రేక్ లేకుండా అందిస్తూ ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ఎల్నినో ఎఫెక్ట్ మూలంగా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులందరూ కూడా ఆకాశం వంక వర్షపు నీటి చుక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా జలాశయాల్లో నీటి మట్టం కూడా ప్రతి సంవత్సరం ఇప్పుడు ఉండాల్సిన టైం కంటే తక్కువగా నమోదవుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మన కుడి కాలువకి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నా కానీ ఈ వర్షాభావ పరిస్థితుల మూలంగా అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో రైతులకి నీటి అవసరాలు ఏర్పడ్డాయి. తదనుగుణంగా వాళ్ళు వాటర్ని ఎక్కువగా డ్రా చేసుకుంటూ ఉన్నారు. టైలెండ్ పాయింట్ అయినటువంటి ఏలూరు చెరువు దగ్గరకు మాత్రం నీరు తక్కువగా వస్తూ ఉంది. దీంతో చెరువుని పూర్తి స్థాయిలో నింపలేకపోతున్నాం. ప్రస్తుతం మన దగ్గర చెరువులో ఉన్నటువంటి నిల్వల ప్రకారం కేవలం 10 రోజులకు మాత్రమే సరిపడా నీటి నిల్వలు మన దగ్గర ఉండటం జరిగింది. ఈ విషయాన్ని మా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతోటి రివ్యూ చేసుకున్న తర్వాత గౌరవ శాసనసభ్యుల వారి యొక్క నోటీసులో కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు ఉదయం పూట మాత్రమే తాగునీరు ఇవ్వాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ 4 రోజుల పాటు తాగునీరు ఇవ్వటం మూలంగా ఈ గ్యాప్లో వర్షం కనుక మంచి వర్షం పడినట్టే మళ్ళా వాటర్ డిమాండ్ తగ్గుతుంది, మనం చెరువుకు నీళ్లు నింపుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు ఒకసారి ఈ ఉదయం పూట మాత్రమే 6:30 నుంచి 1 గంట పాటు నీటి సరఫరా ఉంటుందని చెప్పి పట్టణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాటర్ స్కేర్సిటీ ఉంది కాబట్టి అందరూ కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నీటిని వృధా కానియద్దు. చాలా ప్రాంతాల్లో తాగునీరు వృధా చేస్తూ ఉన్నారు, అది గమనిస్తూనే ఉన్నాము. దాన్ని వృధా కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉన్నటువంటి ట్యాపులని కట్టేసి అవసరానికి మాత్రమే నీటిని వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని పునఃపరిశీలించి మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ ఏ విషయాన్ని కూడా తెలియజేస్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. గుంటూరులో మహిళను వ్యవస్థను చేసి టీడీపీ నేతలు వేధించిన ఘటనను ఖండిస్తూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం
నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు మహిళలు పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుంటూరులో మహిళను అవమానించిన ఘటన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్ లైన్లు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్రాడ స్రవంతి, జిల్లా నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందరూ కూడా అంబేద్కర్ గారికి మన గుంటూరులో జరిగిన విషయం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడాలి అని అంటేనే ఒక మహిళ కింద ఎంతో సిగ్గుగా ఉంది. ఎందుకు అంటే ఒక మహిళని వివస్త్రను చేసి గుంటూరులోని రోడ్డు మీద మగవాళ్ళందరూ కూడా ఇలాగ కొట్టడము అన్నది ఎమ్మెల్యే గారు అండదండలు చూసుకొని మన మీద ఎటువంటి కేసులు పెట్టరు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే ఉంటుంది, మా జోలికి ఎవరన్నా వస్తే మేము మహిళ అన్న ఆలోచన కూడా ఆలోచించము, మేము వివస్త్రను చేసైనా కొడతాము, అయినా కూడా మా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయరు అన్న ఒక గర్వంతో ఇలా చేయడం జరిగింది అన్నది ఒకటే నాకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ విషయం ఘటన జరిగి 3 రోజులైనా కూడా ఈ విషయం వెలికిలోకి రాలేదు, మన ఎవరికి కూడా బయటికి రాలేదు. అంటే గుంటూరుని చుట్టుపక్కల మనం ఏం చెప్తున్నామండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నారు, అమరావతి అని చెప్తున్నారు. అమరావతికి అంత దగ్గరలోనే ఇంత దారుణమైన ఘటన జరుగుతుందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని, పల్లెటూళ్ళలోని ఎక్కడైతే మీడియా లేదో, ఎక్కడైతే ఒక పోలీస్ స్టేషన్ ఊరు బయట ఉంటుందో ఆ మహిళల పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే దీని మీద మీరు ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి సందేశం కానీ, అసలు మీకు ఈ విషయం తెలుసా లేదా అన్నది కూడా ప్రజలందరూ కూడా అనుమానంగా ఉంది. సో దయచేసి మీకు ఈ విషయం తెలిసిందా లేదా, అందరూ కూడా ఒకసారి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది అని మీ కళ్ళు తెలిసి చూడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల. ఈరోజు గుంటూరులో జరిగిన ఘటన మహిళల మీద చేసే అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. ఎందుకనంటే గుంటూరులో ఒక కుళాయి విషయమై చిన్న గొడవ స్టార్ట్ అయ్యి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. కేసు పెడితే కూడా మహిళల్ని వ్యవస్థను చేసి ఆవిడ మూత్రం పోసుకునే విధంగా టీడీపీ నాయకులు కొట్టారు. ఎవరైతే మల్లెల మూర్తి అనే అతను ఉన్నాడో అతను ఓండాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని 9 మందిని తీసుకొచ్చి మహిళల మీద అఘాయిత్యం చేయడం జరిగింది. వ్యవస్థను చేసి మూత్రం పోసుకునే విధంగా కూడా కొట్టితే కూడా 2 రోజుల వరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వంలో మనం ఉండటం చాలా సిగ్గుచేటు. మహిళల మీద ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తున్నారు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అలసి చూసుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సరే వాటిని ఖండించకుండా పోలీసులను కూడా మభ్య పెడుతూ ఈ ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. రెడ్ బుక్ అండ చూసుకొని బిర్రబోగుతున్నారు వీళ్ళందరూ కూడా. అలాగే దుశ్శాసనుల పర్వం అయితే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ఈ మహిళల మీద అఘాయిత్యాలు ఇప్పటి నుంచి కూడా చేస్తే మేమందరం ఊరకం. ఇదే రీత్యా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఎప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేస్తామని, గవర్నమెంట్కి బుద్ధి వచ్చే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ద్వారకా తిరుమలలో పరశురామనే అలంకరణలో జగన్నాథుడు మంగళవారం భక్తులకి దర్శనమిచ్చారు. ఒక చేతిలో గొడ్డలని, మరో చేతిలో కమండలాన్ని ధరించి ఉన్న పరశురామ అలంకరణ భక్తులకు కనువిందు చేసింది. శ్రీవారి దత్త దేవాలయమైన లక్ష్మీపురంలోని ఆలయంలో జరుగుతున్న జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం పరశురామునిగా ఉన్న అలంకారాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ప్రతిసారి అనిపించుకుంటాం వరకే. నేను ఏం చేస్తాను, ఎవడుకుంటాడు అడుగుంటాడు. ఏమన్నా నాకు ఎందుకు వచ్చింది, మంచిగా చెడు వస్తుందండి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోలలో, సంతోషం టన్నుల్లో. కంచి చీరలు 1 కేజీ చీరల కొనుగోలుపై 1 కేజీ చీరలు ఉచితం. మారిగోల్డ్ శారీస్ కేజీ 450 రూపాయలు. బనారస్ శారీస్ కేజీ చీరలు ప్రారంభ ధర 700 రూపాయలు. 195 రూపాయల వెంకటగిరి ప్రింట్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ పై 66% ఆఫ్. కేవలం 66 రూపాయలకే. కంచి వింటేజ్ కాంబో 4 పీసులు 4995 రూపాయలు. క్యాజువల్ కుర్తీస్, స్ట్రైట్ ప్యాంట్స్, కుర్తీస్ పై 50% ఆఫ్. గర్ల్స్ స్కర్ట్స్, బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై 50% తగ్గింపు. మెన్స్ కాంబో సేవర్ బై 3 1500 రూపాయలు. ఇంకా బ్రాండెడ్ జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్ పై 1+1 ఆఫర్స్ మరియు అప్ టు 50% ఆఫ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, డిమార్ట్ పక్కన ఆర్ఆర్ పేట ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. వెల్కమ్ బ్యాక్. 2026 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైజింగ్ స్టార్స్ అవార్డ్స్ అందుకున్న వేముడోలు మానస హైస్కూల్కి చెందిన 5 విద్యార్థులను మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. మంగళవారం పాఠశాల ఆవరణలో కరెస్పాండెంట్ యలమత్తి రవీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలియజేశారు. ఏలూరులో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి చేతుల మీదుగా 20,000 నగదు బహుమతి, గోల్డ్ మెడల్, మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న సుమన సాయిశ్రీ, గొల్ల తన్మయి, సరిగే మనస్విని లక్ష్మీప్రియ, గోనిగంతల గాయత్రి, రాజీవ్ శ్రీచందన, పెదకాపు పూజితలను వారి తల్లిదండ్రులతో కలిసి మానవతా సభ్యులు, పాఠశాల యాజమాన్యం దుస్సాలవలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తొలుత చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా మానవతా ప్రతినిధులు తుమ్మల ఉమామహేశ్వరరావు, గోనుగుంట రమణశంకర్, కరెస్పాండెంట్ యలమత్తి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ విద్యే విజయానికి బాటని అవార్డు గ్రహీతలను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో చదివి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అమ్మయ్య తీసుకుంటుంది. అమ్మయ్య ఈ రోజు కలెక్టర్ గారుగా చేతుల మీదుగా తీసుకుంది. ఫ్యూచర్ లో తనే కలెక్టర్ గా ఇస్తుంది. అవుతారు. వాళ్ళకి అంత శ్రద్ధ, పట్టుదల చదువు పట్ల ఉంది. God bless them and they should win in their future. Please sit down, sir. Please give them a big hand. Girls, girls. మరి పూజిత కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగిగా వాళ్ళ అమ్మగారు లాగా మనందరి ముందుకి మళ్ళీ రావాలని ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఇఫ్టు అనుబంధ ఏలూరు హమాలి ముఠా కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ పుణ్యవంతుల భూపతి సంతాప సభ కార్యక్రమం మంగళవారం ఇఫ్టు జిల్లా కార్యాలయంలో సంఘ ప్రెసిడెంట్ దోళ్ల వీరనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సంతాప సభకు ముఖ్య అతిథులుగా హాజరై
యు వెంకటేశ్వరరావు ఇఫ్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి మాట్లాడుతూ కార్మిక వర్గం హక్కుల కోసం ఏలూరులో అనేక పోరాటాలు ఉద్యమాలు జరిగాయని, ఆ ఉద్యమాల్లో సంఘంలో సమస్యల పట్ల పుణ్యవంతుల భూపతి చాలా క్రియాశీలక పాత్ర పోషించారని, భూపతి మరణం ఏలూరు హమాలీ ముఠా కార్మిక సంఘానికి తీవ్రమైన లోటని తెలియజేశారు. అగ్రిమెంట్ సమయంలో యజమానులు విధానాలకు వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం పరితపించే కార్మిక నాయకుడిగా ఏలూరు కాశీపు రాజు ఉల్లిపాయ ముఠాలో సుదీర్ఘకాలం మేస్త్రిగా పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఉపాధ్యక్షుడిగా తన ఎనలేని సేవ చేసిన కార్మికుడని, వారి కుటుంబానికి ఇఫ్టు రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్మిక వర్గం కష్టజీవి వర్గం క్రమశిక్షణతో మెలగాలని, ఆనాడే తమ హక్కుల్ని రక్షించుకోగలుగుతామని తెలియజేశారు. ఈ సంతాప సభను ఉద్దేశించి ఇఫ్టు ఏలూరు నగర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బుద్ధ సోమయ్య, ఎర్ర శ్రీనివాసరావు, పీడీఎస్యు జిల్లా ప్రెసిడెంట్ కాకి నాని మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా సంఘటితంగా పని పట్ల పనిచేసే స్థలాల్లో జాగ్రత్తలుగా తీసుకుని పనిచేయాలని, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని తెలియజేశారు. ఈ సంతాప సభకు వివిధ ప్రజా సంఘ నాయకులు బడితే వీరభద్రం, జగ్గవరపు వెంకటరమణ తదితరులు హాజరై మాట్లాడారు. సంఘ ప్రెసిడెంట్ దోళ్ల వీరనాయుడు ముందుగా సంతాపం తెలియజేస్తూ 1 నిమిషం మౌనం పాటించారు. ఈ సంతాప సభ కార్యక్రమానికి ఏలూరు పట్టణ హమాలీ ముఠా కార్మిక సంఘం కోశాధికారి కె ప్రసాద్, ఎస్ఆర్ నాయుడు, నారిబాబు, బన్ను, అప్పారావు, శ్రీను, వంశీ, రాఘవ, గణపతి, ధర్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉల్లిపాయల ముఠ, అన్నస్ మార్కెట్ 15 మంది, కేఆర్ ముఠ 25 మందికి సంబంధించిన సీనియర్ కామెంట్స్లో నేను ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా మంచి విషయాలు, అంటే ఏదైనా సమస్యలు వచ్చినా, లేదా కూలి విషయాల్లో వచ్చినా, యాజమాన్య రంగం విషయంలో ఏదైనా మాట్లాడాలి చేయాలి వచ్చినా, లేదంటే ఒక ఆటోపేట్ ఎక్కడ ఆజ్ఞ చేసిన, లారీ వస్తుందని ఆజ్ఞ చేసిన నాకు సలహా ఇచ్చి అది ఎంతవరకు ప్రోత్సహించి నా పక్కనే ఉంటూ అన్ని విధాలుగా అన్ని రకాలైన మంచి చెడ్డ చెప్పుకుంటూ ఇప్పుడు నేను ఎంత డెవలప్ అయ్యానంటే ఈ సంఘంలో దాదాపు 2006 నుంచి నేను ఇదే సంఘంలో అలాగే నేను ఉన్నాను. 2006లో ఎన్ఎస్ మార్కెట్ ఉల్లిపాయల ముఠాలో నేను వచ్చాను. 2016లో నేను ఈ సంఘంలో కమిటీ నెంబర్గా వచ్చి 2019 నుంచి నేను కోశాధికారిగా ఇందులో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కోశాధికారి ఎక్కిన కానీ చివరి ఇప్పుడు వరకు కూడా గొప్పదాన్ని ఇప్పుడు కూడా నా పక్కనే ఉంటూ ఇలా ఉండాలి ఎలా చేయాలి అని చెప్పేసి మంచి విషయాలు చెప్పడం చేయడంతో నేను ఇప్పుడు వరకు ఇందులో రాజనీతిని వస్తున్నాను. అలాగే ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయనకి మా ఎన్ఎస్ మార్కెట్ ఉల్లిపాయల ముఠా కార్మికుల నుంచి సంతాపం తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గుండుగోలగుంట గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో రాగి వైర్ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. బండారు సూర్యచంద్రరావు వ్యవసాయ విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ స్తంభాలపై అమర్చిన ట్రాన్స్ఫార్మర్ను అర్ధరాత్రి సమయంలో దొంగలు కిందకి దింపి ట్రాన్స్ఫార్మర్ లోపల ఉండే విలువైన రాగి కాయిల్స్ మరియు ఆయిల్ను అపహరించడానికి ట్రాన్స్ఫార్మర్ బయట భాగాన్ని ధ్వంసం చేశారు. త్వరగా తోటి పట్టుకెళ్ళారు. మీరు టైసిక్ నరకర్ చూసారు పోసారు శ్రీరామ గారు గుమ్మంటున్నారు. ఈ చుట్టూ మనకు అదే బిల్డింగ్లు కూడా బద్దలు కొట్టారు. వాళ్ళ దగ్గర అన్ని సామాను ఉంటాయి. ఆటో వేసుకొచ్చేసారంటవా? ఆటో సర్ ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని పెదవేగి ఎంఆర్ఓ సిహెచ్ హేమప్రసాద్ సూచించారు. మంగళవారం పెదవేగి తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓలు బిఎల్ఏలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని శాశ్వతంగా వదిలి వెళ్లిన వారితో పాటు ఒకే పేరు 2 సార్లు నమోదు కావడం వంటి వాటిని పరిశీలించి జాబితా నుండి తొలగించడంతో పాటు మరణించిన వారి పేర్లను కూడా సరిగా నమోదు చేయాలని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియ నిర్దేశించిన గడువు ఈ నెల 24తో ముగుస్తుంది కాబట్టి
కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకుని సర్ ప్రక్రియను 100% పూర్తయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RIKIV సారథి, BLAలు ఇడ్పుగంటి అనిల్ కుమార్, M కృష్ణ, BLOలు పాల్గొన్నారు. నెక్స్ట్ ముండూరు 4 పిఎస్లు ఉన్నాయి. 40, 41, 42, 43. పిఎస్ నెంబర్ 40లో 37, పిఎస్ నెంబర్ 41లో 47, పిఎస్ నెంబర్ 42లో 105, 43లో 22. నెక్స్ట్ లక్ష్మీపురం 44, 45, 46. ఈ 3 పిఎస్లకి సంబంధించి 44 పిఎస్లో 160, 45 పిఎస్లో 80 ప్రాసెస్ చేసి ఉన్నారు. ఓకే అండి. మొత్తం 4897 ASD లిస్ట్ అంటే ఆబ్సెంటీ, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఈ 4 కేటగిరీలకు సంబంధించి 4897 ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అట్లాగే మనకి ఏదైతే ఈ సర్ యాక్టివిటీ షెడ్యూల్ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ముందుగా ఇవ్వబడిన షెడ్యూల్, ఆ తర్వాత మనకి ఒక 10 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే ఈ మంత్ 24 వరకు ఈ డిజిటైజేషన్ కి మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏదైతే ASD లిస్ట్ ఉందో మరలా ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ASD లిస్ట్ PS వైజ్ గా నేను ఒకసారి చదువుతాను, మీకు ఆ లిస్ట్ లో మీకు అందచేయడం జరిగింది. మరలా వెరిఫికేషన్ ఏదైనా పొరపాటున ఇప్పుడు పర్మనెంట్ మైగ్రేషన్ అని చెప్పేసి అన్కల్టబుల్ లో ప్రాసెస్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మన విలేజ్ లోనే ఓటు వేయడానికి ఎక్కడ ఉన్నా ఉద్యోగ రీత్యా, ఉపాధి రీత్యా వేరే ఏ ప్రాంతంలో స్థిరపడినప్పటికీ ఓటు వేయడానికి ఆ విలేజ్కే అటెండ్ అవుతారు అని చెప్పేసి మీలో కొంతమందికి ఐడియా ఉండొచ్చు. ఆ విధంగా ఎవరైనా పొరపాటున పర్మనెంట్ మైగ్రేషన్ లో మార్కేజ్ అన్కల్టబుల్ ప్రాసెస్ చేసిన ఏదైనా ఉంటే వాటిని రోల్ బ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనకి 24వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి ఆ ASD లిస్టు రీవెరిఫికేషన్ అనేది మీ BLOలు, మీ BLAలతో కోఆర్డినేషన్ చేసుకుని మరలా ఒకసారి రీవెరిఫికేషన్ చేయవలసి ఉంది. మనకి మొత్తం 80 పిఎస్లకు గాను పిఎస్ వైజ్ గా నేను చదువుతాను, ఒకసారి వినండి. పిఎస్ నెంబర్ 1, 1, 2, 3 ఈ 3 బాపిరాజగూడెం విలేజ్. పిఎస్ నెంబర్ 1లో 39, 2లో 48, 3లో 31. బాపిరాజగూడెం ఈ 3 పిఎస్లకు సంబంధించి ASD లిస్ట్ లో రికార్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొండలరావుపాలెం 4. రైతులు వారు సాగు చేసే పంటకు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ అధికారి CH శ్రీనివాస్ సూచించారు. మంగళవారం పెదవేగి మండలం జగన్నాథపుర గ్రామ సచివాలయంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరులోపు వరి, నిమ్మ రైతులు తమ పంటలకు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు క్రాప్ ఇన్సూరెన్స్ను ప్రవేశపెట్టడం జరిగిందని, అర్హత కలిగిన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ M లక్ష్మి, రైతులు CH సురేష్, బలరామకృష్ణ, CH వెంకటరమణ, రాంబాబు, ఏసేబు పాల్గొన్నారు. పొలం తీస్తున్న కార్యక్రమం ఇక్కడ జగన్నాథపురం గ్రామంలో కట్టడం జరిగింది. ఇక్కడ రైతులందరికీ ఈ పొలం తీస్తున్న కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు వెటనరీ డాక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు వస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ వారు వచ్చాము. దీంట్లో భాగం ఏంటంటే ఈ సంవత్సరం ఎల్నినో కారణం వల్ల వాటర్ స్కేర్సిటీ ఉండటం వల్ల రైతులందరికీ కంపల్సరీ, ప్యాడీ వేసిన రైతులు కానీ, నిమ్మ వేసిన రైతులు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయించుకోవాలి. వరి రైతులకి అయితే ఎకరానికి 840 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే, మనకి ప్రీమియం కట్టుకుంటే, ఈ వాటర్ లేకపోవడం వల్ల పొలాలు ఎండిపోతే దానికి క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి 40,000 వరకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఈ సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అదే నిమ్మకైతే 2,500 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించుకోవాలి. ఈ నెలాఖరు వరకు టైం ఉంది. నిమ్మేసుకున్న రైతులు, ఎందుకంటే ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ పంట నష్టం కలిగిన దానికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ ఇది గుర్తుంచుకొని కంపల్సరీగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని మా హార్టికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గరికి వస్తే వాళ్ళు మిమ్మల్ని CHకి కానీ లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లో తీసుకెళ్లి
అక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ చేపిస్తారు మీ పేరు మీద. అది కంపల్సరీ. లేకపోతే ఈ బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు, నిమ్మ పంట మీద మ్యాక్సిమం నిమ్మ పంట ఉంది, నిమ్మ పంట మీద బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు అక్కడే లోన్ కట్ అయిపోద్దండి. అక్కడ కట్ అయిపోతే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అందరూ ఈ నెల 31వ తారీఖు వరకు ఇది నిమ్మ వేసిన రైతులకు మన డిస్టిక్ కి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అవకాశం ఉంది. కాబట్టి నిమ్మ వేసిన రైతులు ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే ఇక్కడ రాకపోయిన వాళ్ళకి కానీ మీరు తెలియచెప్పండి. ఈ నెల 31వ తారీఖు వరకు అవకాశం ఉందండి. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. జన్మదినాన్ని పురస్కరించుకుని 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైడి పార్వతి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు క్యాంపుకు చేరుకుని ఎమ్మెల్యే బడేటి సమక్షంలో పైడి వెంకట్రావు పుట్టినరోజు కేక్ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటితో పాటు పార్టీ శ్రేణులు పైడి వెంకట్రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.